మొదటి నుంచి చంద్రబాబు నాయుడు యొక్క నైజం ఏంట్రా అంటే రైతు వ్యతిరేకతే. జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ రైతు పక్షపాతి అయితే, ఈ చంద్రబాబు నాయుడు అనే ఒక వ్యక్తి రైతుల యొక్క భక్షకుల్లా మారాడు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల్లో ఏ ఒక్క పంటకైనా గిట్టుబాటు ధర ఉందా? మొదటి ఏడాది రైతు భరోసా ఎగ్గొట్టాడు. రైతు భరోసా కేంద్రాలు మొత్తం నిర్వీర్యం చేసి పడేశాడు. విత్తనం నుంచి విక్రయం వరకు ప్రభుత్వం దగ్గరుండి రైతన్నకు అండగా నిలబడితే దాన్ని నిర్వీర్యం చేసి పడేసి ఈ రోజు విత్తనాల దగ్గర పురుగులు, పురుగు మందులు, ఎరువులు మొత్తం కూడా కల్తీ అయిపోయినటువంటి పరిస్థితి. ఇంకోవైపు ఆరుగాలం రైతన్న పండించి ప్రకృతి విపత్తులు వస్తే ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ ఫ్రీగా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు రైతుకి భరోసాగా అండగా నిలబడ్డారు. కానీ ఈయన వచ్చిన తర్వాత ఉచిత పంటల బీమా ఎత్తేశాడు, గోవిందార్పణం. ఇన్పుట్ సబ్సిడీ ఎత్తేశాడు, గోవిందార్పణం. మోంతా తుఫాను మోచేత్తో నూకే అంటాడు. కానీ మోంతా తుఫాను బాధితులకి ఈ రోజు వరకు ₹1 నయా పైసా కూడా వాళ్ళ ఖాతాల్లో జమ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులు అల్లో లక్ష్మణ అని మద్దతు ధర లేక పండించిన పంటని అమ్ముకోలేక దళారులు ఇలా రక్తాన్ని పిలుస్తా ఉంటే మద్దతు ధర రాక, పెట్టిన గిట్టుబాటు ధర, పెట్టిన పెట్టుబడి కూడా రాక రైతన్న ఎంట్రీల సీసాలకి, ఉరి కొయ్యలకి బలైపోతున్నటువంటి పరిస్థితి. దాని ఫలితమే 3000 మందికి పైగా రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు. వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడ్డాయి, దిక్కు లేకుండా పోయాయి. అయినా సరే చంద్రబాబు నాయుడు గారికి సిగ్గు వచ్చినట్లేదు. ధాన్యానికి లేదు, అపరాలకి లేదు, సజ్జలు జనం లాంటి అపరాలకి లేవు, ఇక హార్టికల్చర్ మామిడికి లేదు, మిర్చికి లేదు, టమోటాకి లేదు. ఇక చూసుకుంటే దుర్మార్గమైన విషయం ఏంటంటే అరటిని కూడా పారబోస్తా ఉన్నారు. చివరికి పొగాకు, గత సంవత్సరం అనుభవాలు మనం చూసాం. పొగాకు రైతుకి నష్టాల సెగ. ప్రభుత్వ నిర్వాహకంతో తీవ్రంగా నష్టపోతున్నటువంటి రైతులు, అలంకారప్రాయంగా కొనుగోలు కేంద్రాలు తిరస్కరణకు గురవుతున్న 50% వర్జీనియా బేళ్లు 50% కొనుక్కోకుండా వెనక్కి పంపిస్తా ఉన్నారు. కందుకూరులో రోడ్డుపై పొగాకు బేళ్లను పోసి తగలబెడతా ఉన్నారు రైతులు. ఎంత దుర్మార్గం! 2023-24లో ఉత్పత్తి 2.15 లక్షల టన్నులుంటే ₹268 మద్దతు ధరగా లభించింది. ఇక 24-25 చంద్రబాబు నాయుడు గారు మొదటి ఏడాది అది ₹40 తగ్గిపోయింది. ఇప్పుడు ₹40 చాలు అన్నట్టుగా మరో ₹10 తగ్గిపోయింది. పెట్టుబడులేమో పెరిగాయి, రైతు కూలీలేమో పెరిగాయి, కానీ రైతుకు వస్తున్నటువంటి మద్దతు ధర పడిపోతా ఉంది. వెరసి రైతన్న అప్పుల పాలై ఉరేసుకునే పరిస్థితి వస్తుంది. అయినా సరే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంది, చీమ కుట్టినట్టు కూడా లేదు ఈ ప్రభుత్వానికి. రైతన్న, మనకు అందరికీ అన్నం పెట్టే రైతన్న అసూలు బారుతా ఉంటే వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడి దిక్కులేని కుటుంబాలు అయిపోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారి సర్కార్కి చీమ కుట్టినట్లేడు. ఆ వ్యవసాయ శాఖ మంత్రి ఇవన్నీ చూడయ్యా అంటే వీటిని గాలికి వదిలేసి అక్కడ కూర్చొని మైకు దొరికితే ఆంబోతులాగా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ముందు వస్తున్నారు తప్పిస్తే ఆయనకు ఓట్లేసిన పాపానికి ఆయన మంత్రిత్వ శాఖలో రైతుల గురించి ఏ రోజైనా పట్టించుకుని ఒక సమీక్ష నిర్వహించాడా అంటే లేదు. ఖచ్చితంగా ఈ రైతుల గురించి మీరు ఈ రోజు ఏదైతే గాలికి వదిలేశారో రైతులు, ఆ రైతులే 2029 ఎన్నికల్లో కర్రుగాల్చి మరి వాతబెట్టి మీకు రైతులంటే ఏంటి, వాళ్ళ సత్తా ఏంటి తెలిసొచ్చేలాగా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నాం.